హలో అందరికీ! ఈరోజు మీ అందరి కోసం వెజిటేరియన్ రెసిపీ ఉల్లికాడల పెసరపప్పు కూర చూపిస్తున్నాను. ఈ ఉల్లికాడల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో సల్ఫర్ కాంపౌండ్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా హార్ట్ హెల్త్‌కి, బోన్ హెల్త్‌కి, ఐ హెల్త్‌కి, లివర్ హెల్త్‌కి ఉల్లికాడలు చాలా మంచిది. ఇంకా పెసరపప్పు విషయానికొస్తే పెసరపప్పు కూడా చాలా మంచిది. సో, ఈ రెండిటి కాంబినేషన్‌లో మనం ఒక కర్రీ చేయబోతున్నామనమాట. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని గంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు రుచి చాలా బావుంటుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని పెసరపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు 4 కట్టల ఉల్లికాడల్ని నీట్‌గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా వేర్ల అంచుల వరకు మనం ఉల్లికాడల్ని కట్ చేసుకోవాలి. ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మొదట స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు చిటపటలాడాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు పోపులోకి వేసుకోవాలి. పోపులో ఉల్లికాడ ముక్కలు కలిసేలా ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు నూనెలో ఉల్లి ముక్కల్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లికాడ ముక్కల్ని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లికాడలు 50% కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గంట పాటు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలు, పెసరపప్పు రెండింటిని బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ కూరలోకి నీళ్ళేమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఉల్లికాడల్లో తేమ మరియు పెసరపప్పుని నానబెట్టాం కదా! నానబెట్టినప్పుడు పెసరపప్పులో ఉన్న నీరు సరిపోతుంది కూర ఉడకడానికి. ఇప్పుడు కూర మీద మూత పెట్టుకుందాము. 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము, అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి కూరని కుక్ చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి ఉల్లికాడల పెసరపప్పు కూర రెడీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో కర్రీని సర్వ్ చేసుకుందాము. ఉల్లికాడ పెసరపప్పు కూర అన్నంలోకి, రోటీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.